నా ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొన్నందుకు భూలోకమంతటి మీదకి రాబోతున్న శ్రమ కాలంలో నేనేం చేస్తానంటే నేను తప్పిస్తాను. వాక్యం కొరకు శ్రమలు వస్తేనంట ఫిలదెల్ఫియా సంఘం అంట నిలబడిందంటండి. స్వయంగా దేవుడే ఆ సంఘంతో చెప్తున్నాడు, నువ్వు ఓర్పు విషయం, ఓర్పు నీతి వాక్యం ఉంది, ఓర్పు వాక్యం ఉంది, నువ్వు నా ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొన్నందుకు భూలోకమంతటి మీదకి శ్రమ రాబోతాను చూడు, ఆ టైంలో నేను తప్పిస్తాను. నీ బలం కొంచెమైనా, నీకు శక్తి కొంచెమున్నా నిలబడ్డావు నా కొరకు. అలా శరీరరీతిగా, ఆర్థిక పరంగా, బ్యాక్గ్రౌండ్ పరంగా బలహీనలు ఉండొచ్చు. నువ్వు వాక్యంలో పవర్ఫుల్ ఏమో, వాక్యంలో నెంబర్ 1 ఏమో, వాక్యంలో బాగా స్ట్రాంగ్ ఏమో, వాక్యంలో బాగా నిలబడిన వ్యక్తివేమో. కోటీశ్వరులు భూలోకం అంతటికి శ్రమ రాబోతున్న కాలంలో అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు దాచుకోవడానికి, తల దాచుకోవడానికి ప్లేస్ ఉండదు, కానీ నిన్ను మాత్రం సురక్షితమైన స్థలంలో ప్రభు నిలబడతాడు.